ఏపీ నుండి ఏనుగు దంతాలను హైదరాబాద్ తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. తిరుపతి శేషాచలం అడవుల నుండి ఏనుగు దంతాలను ప్రసాద్ అక్రమంగా హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన నిందితుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడని చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఈ కేసులో లోకేశ్వర్ రెడ్డి అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఏనుగు దంతాల రవాణా ఎంచుకున్నారన్నారు సిపి సుధీర్ బాబు. లోకేశ్వర్ రెడ్డి శేషాచలం అడవుల్లోని యానాదుల అటవీ జాతుల దగ్గరికెళ్లి తక్కువ ధరకు ఏనుగుల దంతాలు కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ తరలించాడని చెప్పారు. ఎల్బీ నగర్లో వాటిని అమ్మేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడిన ఏనుగు దంతాల విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్లు ఉంటుందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ ఆఫ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి విల్ థరోలీ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ దెన్ అదర్ లింక్స్ అండ్ ఆల్ విల్ అన్రావెల్. ఇప్పుడు ఉన్నటువంటి 5.62 kg 2 ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ ఉన్నాయి. మామూలుగా లైవ్ ఉన్నప్పుడు టస్క్ అని చూసుకున్న ఐవరీ అంటారని మన ఫారెస్ట్ అఫీషియల్ డెఫినేషన్ లో ఉంది. సో విల్ ఎన్షూర్ దట్ సచ్ పీపుల్ డోంట్